ఎక్కడున్నావు రా రైటు చెగ్గ ఎక్కడ రా నాకు రారట మా ఊర్లో అసలు నాకు చదువుకునే రోజు నుంచి కులాలంటే అసహ్యం. ఎవడు కనిపెట్టాడు రండి కులాల్ని? ఎవడు కనిపెట్టాడు కర్మగ్రహచారం? ఎవడు దాన్ని కులాలు నువ్వు అటు రాకూడదు, నువ్వు ఇలా రాకూడదు, నువ్వు ఇలా రాకూడదు, అవునా? తర్వాత వీళ్ళు వచ్చి టీ తాగుతూ ఉంటే వాళ్ళ గ్లాసు పక్కన పెట్టండి, వాళ్ళ ఆ గ్లాసులు ఎవరు తాగకూడదు అని చెప్పాడు. ఏం చక్కయ్య, నేను స్కూల్ నుంచి అప్పుడే వెళ్ళాను, 8వ క్లాసు 9వ క్లాసు. చక్కయ్య రారా టీ తాగుతా అని టీ పోసామని. టీ పోస్తూ టీ ఒక గ్లాసు నాకు ఇచ్చాడు, ఇంకో గ్లాసులో ఆ పక్కన ఉన్న గ్లాసు ఇచ్చి వాడికి ఇచ్చాడు. అలా ఎత్తుకోమన్నాడు. నేను కాముగా చూస్తున్నా. టీ పోసాడు, అతను ఎత్తుకొని తాగమన్నాడు. పోయి కడుక్కురా అన్నాడు అతను. అరే ఆగరా, 8th క్లాస్ అంటే ఎంత వయసు చూసుకోడు, అట్టిపోతుంది. ఏంటా అన్న? నీకేం తెలుసాయా? స్కూల్లో వచ్చావు, చదువుకున్నావు, ఇక్కడ వచ్చావు, గ్రామంలో జరిగిన సంగతి నీకేంటి? వాళ్ళు అంటారు అనేవాడు, వాళ్ళ దగ్గర చేర్చకూడదు, వాళ్ళ క్లాసు మనం తాగకూడదు అన్నాడు. చెప్పు తీసి కొడతాను అన్న. చెప్పు తీసి కొడతానంటావు, ఎవరైనా వీళ్ళు పట్టుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళాను, మా నాన్న చెప్తారేమన్నా. వాళ్ళందరూ వెళ్ళి గ్రామ పంచాయతీ ఆ రోజు ఇది చేశారు. ఒరే నీకు నాకు ఒకటే అలవాటురా, నేను పాఠాలు చెప్తుంటాను, 50 మంది 30 మంది పిల్లలు ఉంటారు, ఏ కులం వాళ్ళని చూడవురా మనం, నేను అందరికీ మంచిగా బోధిస్తూ ఉంటాను. ఈ ఆచారాలు ఎక్కడి నుంచి వచ్చాయో నేను చెప్పిన కూడా వినలేదు, నువ్వు ఇప్పుడు తిరగబడ్డావు, వాళ్ళందరూ నీ మీద కోపం, ఎందుకు చెప్పు అన్నాడు. లేదు నాన్నగారు, మనసు కష్టంగా ఉంది, అందుకని అలా చేశాను, తప్పు అయిపోయింది అన్నాను. సరేనా, వాళ్ళందరినీ ఏదో నచ్చ చెప్పి పంపించాడు. ఆ విధంగా ఉన్నాం మేము. నాన్నగారు పొలంలో పని చేయమని పిలిస్తే ఇప్పుడు వచ్చేవాడు కాదు. నేను వెళ్ళి ఒరే చంగయ్య రారా రే, నాన్న కష్టపడుతున్నాడు రా, ఏదో 50 ఎకరాలు కాదండి, 3 ఎకరాలు 3-4 ఎకరాలు అని పిలిస్తే వచ్చేవాడు. అలాగే చాలామంది ఉన్నారు.